పరిగి మండలం ఇదే. ఇక్కడ వరకు రోడ్డు కూడా కంప్లీట్ అయింది చూడొచ్చు మనం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో మన హిందూపూర్ నుండి పరిగికి వెళ్లే రోడ్లో అంటే పరిగి దగ్గరలోనే ఒక కొత్త బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త బ్రిడ్జ్ గురించి మనం లాస్ట్ వీడియోలో కొద్దిగా తెలుసుకున్నాము. ఈ కొత్త బ్రిడ్జ్ ఎంతవరకు ఈ వర్క్ వచ్చింది అనేది. ఇప్పుడైతే ఇంకా స్పీడప్ అయింది. ఆల్మోస్ట్ నేను ఒక 2 months అయింది ఆ వీడియో అప్లోడ్ చేసి. ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది బ్రిడ్జ్. ఇంకా ఎక్కువగా వర్క్ అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ మనకు మోతుకుపల్లి దగ్గర ఉంది కదా, ఆ మోతుకుపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జ్ కన్నా ఇది చాలా పెద్దగా ఉంది. బ్రిడ్జ్ వెడల్పు గానీ లెంత్ గానీ చాలా ఎక్కువగా ఉంది ఈ బ్రిడ్జ్. ఇప్పుడు మనము ఎంత వరకు వచ్చింది అనేది ఈ బ్రిడ్జ్ వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం రండి. ఇది వచ్చేసి ప్రెజెంట్ బ్రిడ్జ్ వ్యూ. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం హిందూపూర్ సైడ్ నుండి చూస్తున్నాము. అంటే హిందూపూర్కి ఎంట్రన్స్ ఇది. లాస్ట్కి వచ్చేసి పరిగి. ఇది టోటల్ బ్రిడ్జ్ వ్యూ. ఇది భారీ వర్షాలు వరదలు ఎలాంటివి వచ్చినా కూడా ఎలాంటి ముప్పు లేకుండా చాలా భద్రంగా ఈ బ్రిడ్జిని కడుతున్నారు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన వ్యూ ఒకసారి చూద్దాం. చూడండి, ఇవంతా మొత్తం అంతా ఓపెన్ లో ఉండే. ఇదంతా ఓపెన్, 1 2 3 3 చోట్ల 1 2 3 ఈ 3 చోట్ల ఓపెన్ ఉండే. ఇదంతా పైన అంతా సిమెంట్ వేసేసినారు చూసుకోవచ్చు. పైన ఇనుప కడ్డీలు వేసి సిమెంట్ అనేది వేసేసినారు. ఆల్మోస్ట్ రోడ్ వేసేంత వరకు వచ్చేసింది. పైన రోడ్డు కూడా వేసేయచ్చు. పైన టార్స్ వేస్తే మనకు రోడ్ అనేది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడ ఈ వీడియో తీసినప్పుడు గాలి అయితే ఎక్కువగా ఉంది. అక్కడక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఏర్పడింది. సారీ ఫ్రెండ్స్. హిందూపూర్ కి స్టార్టింగ్ ఉండేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. హిందూపూర్ కి స్టార్టింగ్ ఉండేది ఇది. ఇక్కడ హోల్స్ అనేవి ఎందుకు వేసినా నాకు తెలీదు. మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి ఎందుకు వేసినారో ఏమో. వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగానే వస్తే ఇలాగే వెళ్ళేది చూసుకోవచ్చు. ఇలా వెళ్ళిపోతాయి నీళ్ళు డౌన్ కి. అక్కడ ఉండేది ఓల్డ్ బ్రిడ్జ్. ఇక్కడ లాస్ట్ టైం ఈ ఇనుప కడ్డీలన్నీ కనిపించేవి కాదు, ఇవి మొత్తం వేసేసినారు చూడండి. ఇదంతా పైన మనకి 2 వైపులా గోడ మాదిరి ఏర్పాటు చేస్తారు. ఆ పక్క ఈ పక్కన ప్రొటెక్షన్ గా 2 వైపులా ప్రొటెక్షన్ గా ఈ కమ్మి అనేది వేసేసి దీనిపైన సిమెంట్ అనేది వేస్తారు. అక్కడ ఇనుప కడ్డీలు కూడా ఇక్కడ రీసెంట్ గా పెట్టినారు కింద. బ్రిడ్జ్ హైట్ వరకు రోడ్ రావాలంటే మట్టి కంకర ఇంకా చాలా వేయాలి. వేస్తేనే పై వరకు మనకి లెవెల్ అనేది వస్తుంది. ఇంకా చాలా మట్టి అయితే కావాల్సి వస్తుంది ఇక్కడ పైనకి వేయడానికి. ఇంకా ఇక్కడ పైకి వెళ్ళి వ్యూ చూపిద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది పైకి వెళ్ళడానికి. పైన అయితే ఫ్లోరింగ్ సిమెంట్ వేసినారు. సిమెంట్ పైన ఇంకా రోడ్ వేసేది పెండింగ్ ఉంది పైన ఇంకా నైస్ గా. ఇక్కడ వరకు మట్టి వేస్తే బ్రిడ్జ్ పై వరకు రోడ్ అనేది వచ్చేస్తుంది. బ్రిడ్జ్ ఎంత హైట్ ఉంటే అంతవరకు రోడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడంతా మట్టి వేయాలి. ఇక్కడ ఫుల్ వరకు మట్టి వేస్తే బ్రిడ్జ్ కంటగా మనకు రోడ్ అనేది రెడీ అయిపోతుంది. పై ఇప్పుడు నేనుండే ప్లేస్ కి బ్రిడ్జ్ కి హైట్ అనేది చాలా ఉంది, ఇంకా నింపాలి బాగా. ఇప్పుడైతే ఇక్కడ అంత మొత్తం కంకర ఉంది. మనము ఇక్కడ లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ రైట్ సైడ్ లో ఉండే చూడండి, ఈ రైట్ సైడ్ లో ఉండే కడ్డీలు ఏవి కనిపించేవి కాదు, ఇవన్నీ అడిషనల్ గా ఇప్పుడు ఫిట్ చేసినారు చూడొచ్చు. మనము కనిపిస్తుంది ఇక్కడ. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ హిందూపూర్ దగ్గర, హిందూపూర్ కి ఒక 1.5 kilometer దూరంలో ఉండే మోతపల్లి బ్రిడ్జ్ కన్నా ఇది చాలా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కడ్డీలు, ఎనుప కడ్డీలు, ఇవి ఏవి మనకు కనిపించేవి కాదు. ఇవన్నీ మొత్తం క్లోజ్ చేసి ఇంకా వర్క్ అనేది ఎక్కువగా అయిపోయినట్లు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడైతే బ్రిడ్జ్ కింద ఉన్నాము మిడిల్ లో. ఇక్కడ ఈ పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఈ పిల్లర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 9 ఉన్నాయి ఇవి ఈ పిల్లర్స్. ఈ గార్డ్స్ మొత్తం 4 ఉన్నాయి చూడొచ్చు, 4 ఉన్నాయి. ఇది దాదాపు 2 years నుండి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అనేది జరుగుతుందంట.
ఇక్కడ పనిచేసే వాళ్ళు కేర్ఫుల్ గా చేయాలి. ఇంకొక 6 months లో ఈ బ్రిడ్జ్ వర్క్ రెడీ అయిపోతుందని ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. పైన చూడండి ఇప్పుడే ఇంకా వాటర్ వేసినారు. వాటర్ ని మొత్తం అన్ని కిందకు వస్తున్నాయి. అంటే పైన క్యూరింగ్ వేసినారు, వాటర్ క్యూరింగ్. ఇంకో 6 months లో ఇక్కడ పరిగి నుండి హిందూపూర్ కి వెళ్లే బ్రిడ్జ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కర్ణాటక కూడా సేమ్ ఇట్లా ఇంకా ఓల్డ్ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ కొత్త బ్రిడ్జ్ పైన అంతా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా వెళ్తున్నారు, ఇక్కడ కింద నుంచి ఇలా మట్టి రోడ్డు పైన వెళ్తున్నారు. సిమెంట్ ఫ్లోరింగ్ ఇక్కడ వరకు అయింది. అంటే 1 2 3 4 పిల్లర్ల వరకు ఇక్కడ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది పైన కూడా వేసేసినారు. చూడవచ్చు మనము 70% వరకు వేసేసినారు, మనం గమనించవచ్చు. 4 పిల్లర్ల దాకా మనకి పైన మొత్తం అంతా క్లోజ్ చేసేసి సిమెంట్ వేసినారు. ఇంకా ఇక్కడంతా బ్రిడ్జ్ వర్క్ అనేది ఇంకా జరగాలి. చూడొచ్చు మనము, గమనించవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. అంటే లాస్ట్ 3 months లో 2 months లో లాస్ట్ 2 months జరిగిన వర్క్ ఇది. 4 పిల్లర్ల వరకు కంప్లీట్ చేసినారు. ఇంకా ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇంకో 6 months లో ఈ బ్రిడ్జ్ అనేది రెడీ అయిపోతుందని ఇక్కడ పనిచేసే వర్కర్లు చెప్తున్నారు. ఇప్పుడు మనము అంటే పరిగికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అటు సైడ్ వచ్చేసి పరిగి, ఇటు సైడ్ హిందూపూర్. పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము పరిగి వైపు వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపించేదే పరిగి మండలం. పరిగి మండలం ఇదే. ఇక్కడ పరిగి నుండి మనం బ్రిడ్జ్ మొత్తం ఒకసారి వ్యూను మనం గమనించవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సగం వరకు జరిగిండే వరకు, ఇక్కడ సగం వరకు పెండింగ్ ఉండే వరకు మొత్తం అంతా కనిపిస్తుంది. ఎంత వరకు జరిగింది అనేది క్లియర్ కట్ గా. ఇక్కడ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిపోతే ట్రావెలింగ్ చేయడానికి వెహికల్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 4 wheelers కానీ 2 wheelers కానీ. ఆ పాత బ్రిడ్జ్ అయితే చాలా వరెస్ట్ గా ఉంది. ఇక్కడ వరకు రోడ్డు కూడా కంప్లీట్ అయింది. చూడొచ్చు మనము, అక్కడ టెంపుల్ ఒకటే. లాస్ట్ వీడియోలో మనకి ఇక్కడ ఏది ఇన్కంప్లీట్ గా ఉండేది, ఇదంతా మొత్తము. ఇప్పుడైతే కొద్దిగా వర్క్ అనేది ఇక్కడ జరిగింది. పైన చూడొచ్చు మనము. ఈ పరిగి దగ్గర ఉండే బ్రిడ్జ్ దాదాపు 2 years నుండి వర్క్ అనేది జరుగుతుంది. ఇంకొక 6 months లో ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అవుతుందంట. ఇంకొక అప్డేట్ లో మనము ఎంతవరకు వర్క్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతేనండి ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.